నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్లాస్టిక్పై సమరశంఖం, బిక్కవోళ్లో భారీ అవగాహన ర్యాలీ. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న తరుణంలో దాని నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంలో భాగంగా బిక్కవోలులో ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎంపీడీఓ శ్రీ వి. శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీ బిఎస్వివి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. అధికారులు, సిబ్బంది ప్లెకార్డులు చేతబూని ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ను తరమేద్దాం, భూమాతను బ్రతికించుకుందాం వంటి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీ వి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారానే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలను వాడాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి శ్రీ విఎన్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ ఎన్. జాన్ మిల్టన్, గ్రామ సర్పంచ్ శ్రీమతి సరళ్ల సుమలత, మండల పరిషత్ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ అంతం, మన పంతం, ప్లాస్టిక్ అంతం, ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించు, పుడమతల్లిని రక్షించు, ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించు, పుడమతల్లిని రక్షించు. ప్లాస్టిక్ అంతం, మన పంతం, దాన్ని అంతమొందించండి. ప్లాస్టిక్ భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని